గుడ్ మార్నింగ్ సార్. ఎరా బుల్లి, బాగున్నావా? బాగున్నాను సార్. ఊరి నుంచి ఏదైనా రావడం మెస్కల్ పోయిందమ్మంటారు సార్? వద్దులేరా, మెస్సికి మనకి మరో 10 రోజుల్లో రుణం తీరిపోతుంది. ఏం సార్ భోజనం చేయడం మానేస్తారా? కాదురా, పెళ్లి చేసుకోబోతున్నాను. మా అమ్మగారు కూడా పచ్చ జెండా ఊపేశారు. అవును, సీతాలు రాలేదా? సీతాలు నౌకరు మానేసింది సార్. ఎందుకు మానేసింది? పెళ్లి చేసుకుంది సార్. అంజన్నయ్య పొద్దుననగా బండి తీసుకెళ్ళినట్టున్నాడు. నువ్వు వెళ్ళలేదా? అక్కడికి వెళ్తే మాత్రం లాభం ఏంటి? అక్కడ పని లేదు. అక్కడ ఉన్నావటే, ఇక్కడ ఉన్నావటే. సరే, నీ ఇష్టం. నేను బజార్కి వెళ్ళొస్తాను. బియ్యం అయిపోయాయి. బియ్యం కొట్టు షాకారికి 10 రూపాయలు బాకీ. మళ్ళీ అరుడైతే ఇస్తాడో ఇవ్వడం. థ్యాంక్ యూ. చూడు, సీతాలోని క్యారీలు మూసే అమ్మాయి. ఆ అమ్మాయిలు ఇక్కడెక్కడ ఉండాలి? సీతాలు మీకు తెలుసా? మా ఇంట్లో పనిచేస్తూ నాకు క్యారియర్ తెస్తూ ఉండేది. ఆ అమ్మాయిలు నీకు తెలుసా? రండి చూపిస్తా. ఇదే ఆ అమ్మాయి ఇల్లు. బయటికి వెళ్ళినట్టుంది. వస్తా, కూర్చోండి. సీతాలు నిజంగా చాలా మంచి అమ్మాయి. చదువు లేకపోయినా మంచి మనసు, చక్కటి సంస్కారం గల అమ్మాయి. భగవంతుడు పొరపాటున పేదింట్లో పుట్టించాడు గాని చాలా గొప్పింట్లో పుట్టాల్సిన అమ్మాయి. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కళ్ళు కన్నాను. ఆమెను భారీగా పొందడానికి ఏ త్యాగమైనా చేయొచ్చుననిపించి మా అమ్మతో గొడవపడి పెళ్లి కొప్పించాను. కానీ ఏనాడు నా మనసులోని ప్రేమను సీతాలకు చెప్పలేకపోయాను. చెప్పుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు, ఆమెకి పేద బ్రతుకు ఉండేది కాదు. ఐఎమ్ సారీ. ఇల్లు చూపించిన మీతో ఏదేదో మాట్లాడిస్తున్నాను. ప్రేమలో పడ్డాళ్ళు ఏదేదో మాట్లాడటం సహజమేనండి. మరి అరే, ఏంటిదిరా ఉరుము మెరుపు లేకుండా ఊడిపడ్డా? నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? లోపలికి రాదురా, రా. కూర్చోదరా. ఉండు, కూర్చో. ఏమనుకోకదరా, అనుకోకుండా నాకు పెళ్లి అయిపోయింది. నీతో చెప్పడానికి కూడా వీల్లేకపోయింది. గాడ్ బ్లెస్ యూ. ఉండదరా, అని పిలుస్తాను. ఇదిగో దొరా, మా తాత పోయినప్పుడు నన్ను ఆదుకున్నాడని చెప్పానే, ఆయనే ఈయన. మా ఇంటి ఆయన కూడా ఈయనే. ఇదిగో, ఏమిటిలా చూస్తూ నిలబడ్డా? దొరక కాపీ పట్రా. దొర మామూలు కాపీ తాగడు. బ్రూ లేదు, బ్రూ. అది పట్రా. బుర్రు త్వరగా రావాలి. నువ్వు కూర్చోదరా. పర్వాలేదులే. అవునరా, నీ పెళ్లి సంగతి ఏమైంది? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నీ పెళ్లికి నాకు మా ఆయనకు బట్టలు పెట్టకపోతే నేను ఊరుకోను. వారం రోజులు నీ ఇంట్లోనే మకం పెట్టేస్తాం. అవును, ఆ మధ్య ఎవరినో అమ్మాయిని చూశానని చెప్పావు. అమ్మాయి సంగతి ఏమైంది దొరా? ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది సీతాలు. ఫోన్ లేదురా, నువ్వేం బాధపడకు. ఆ పిల్ల కాకపోతే ఇంకొక పిల్ల కుదురుతుంది. లోకంలో పిల్లలకి కరువు. అయ్యో, ఎంతసేపు నేనే వాగుతున్నాను, నువ్వు మాట్లాడటం లేదే. ఒంట్లో బాలేదా? అదే, అదేం లేదు. బుర్ర బుర్ర తీసుకుందరా. పంచదార సరిపోయిందా? సరిపోయింది. ఏమిటో దొర ఇప్పుడు ఇలాంటి సందులోకి రాలేదు. అతను చదువు ఏమిటో, అతను ఏమిటో అంతే. వస్తాను.
రేపు ఆదివారం నువ్వు మీ ఆయన మా ఇంటికి రావాలి. త్వరేం చెప్పాడు విన్నావుగా? విన్నారులే. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను త్వర. వస్తాను. అలాగే.